పోతున్న ఒక్కొక్క సీన్‌కి మాత్రం అసలు వేరే లెవెల్ ఉన్నాయి. ఆ ఈఎఫ్ఎక్స్ గానీ, అండ్ సీన్స్ మాత్రం వేరే అసలు గ్రాఫిక్స్, ఈఎఫ్ఎక్స్ వేరే లెవెల్ అనిపించింది. అసలు ప్రశాంత్ వర్మకి ఇలాంటి మూవీ తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. తేజస్ రాజ్ యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు, వేరే లెవెల్ ఉందన్న. కానీ ఒక్కటేందంటే మూవీకి ఇంత మంచి మూవీకి అసలు థియేటర్సే ఇవ్వలేరు అసలు. అది చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చిండ్రు. పండగకి కరెక్ట్ సినిమా ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీ పిల్లలు అందరూ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీని మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ కామన్ మ్యాన్కి సూపర్ మ్యాన్ పవర్స్ వస్తే అండ్ హనుమాన్ పవర్స్ వస్తే ఎలా ఉంది అనేది సినిమాలో మాత్రం అల్టిమేట్ చూపించిన. ఎక్కడ డిసప్పాయింట్ అయ్యలేదు. మూవీ మాత్రం అల్టిమేట్ ఉంది. ఈ రేంజ్లో ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో రావడం కూడా చాలా కొత్త. అండ్ ప్రశాంత్ వర్మ మాత్రం డైరెక్షన్స్ కానీ ప్రతి సీన్ ఫేమ్ మాత్రం థియేటర్స్లో అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. అసలు ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక ఫైట్ ఉంటుంది, ఫైట్కి మాత్రం హైలైట్ అని. అసలు థియేటర్స్ అయితే దద్దరిల్లిపోతున్నాయి. ఒక్కొక్క సీన్కి మాత్రం వేరే లెవెల్ ఉంది. హనుమాన్ కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రం అసలు రియల్గా మనం దేవుని థియేటర్లో ఉండి దేవుడిని చూస్తున్నామన్న అనిపిస్తుంది. ఎలివేషన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చింది అనుకో. అసలు అల్టిమేట్ సాంగ్స్ అండ్ హనుమాన్ సాంగ్స్ అండ్ తేజస్ రాజ్ ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఆ రెండు సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ఫైట్స్ వచ్చేసి ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది అన్న. ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. విలన్కి చెప్పే డైలాగ్స్ మాత్రం విలను అండ్ సూపర్ మ్యాన్ పవర్స్తో కొన్ని ఇండియాకి ఎలా మంచి చేసిండు అనే సీన్స్ మాత్రం థియేటర్స్లో హైలైట్ అనిపిస్తుంది. మంచి మెసేజ్ కూడా ఇచ్చిండు సినిమా ద్వారా.